హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో డే 43కి అయితే వచ్చేసాము. ఈ డే 43లో ఏం తీసుకోవాలి, అది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నా. రోజులు గడిచే కొద్దీ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, మీ డైట్ స్టార్ట్ చేస్తున్నాము, ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇంత వెయిట్ రెడ్యూస్ అయ్యాము అని. చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. అలాగే మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కూడా వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి నా ఛానల్ నేమ్ చెప్తే సరిపోతుంది, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది ఈజీగా వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో చూసిన తర్వాత మాత్రమే ఇక్కడి నుంచి డైట్ స్టార్ట్ చేయొద్దు. నా ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్తే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఉంటుంది, అందులో డే 1 నుంచి డైట్ ప్లాన్ ఉంటుంది. స్టార్ట్ చేయండి. అండ్ స్టార్ట్ చేసే ముందు ప్రెగ్నెంట్ లేడీస్ కానీ అండ్ బ్రెస్ట్ ఫీడ్ చేసే మదర్స్ కానీ అసలు ఈ డైట్ స్టార్ట్ చేయొద్దండి. అండ్ అలాగే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే ఫస్ట్ మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఓకే చెప్తే మాత్రమే ఈ డైట్ స్టార్ట్ చేయండి. రిమైనింగ్ వాళ్ళు యాజ్ యూజువల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 16 అవర్స్ ఉపవాసం ఉండాలి, 8 అవర్స్ లోపల మాత్రమే తినేయాలి. దీన్నే 16:8 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. ఇంత చేయలేము అనుకున్న వాళ్ళు 12:12 చేయొచ్చు. మేము 16:8 చేయలేకపోతున్నాం అన్న వాళ్ళు ఆ రెండిట్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే మీకు కొద్దిగా అలవాటు అయ్యే వరకు 12:12 చేయండి. తర్వాత 16:8 చేయడానికి అయితే ట్రై చేయండి. ఈటింగ్ విండో స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మనం తీసుకోవాల్సింది డీటాక్సిఫై డ్రింక్ కదా. ఈరోజు మన డీటాక్సిఫై డ్రింక్ వచ్చి యాష్ గార్డ్ జ్యూస్ అయితే ఇచ్చారు. ఈ యాష్ గార్డ్ జ్యూస్ కోసం ఆల్రెడీ ఒక 4 days బ్యాక్ మనకి యాష్ గార్డ్ జ్యూస్ ఉంది కదా, దానికోసం బూడిద గుమ్మడికాయ తెచ్చుకొని చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు దాంట్లోంచి కొంచెం పీసెస్ తీసుకొని మిక్సర్లో వేసి అండ్ 1 గ్లాస్ వాటర్, ఒక చిన్న ఇంచు అల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. అందులోనే ఇప్పుడు కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసిన తర్వాత 100 ml గ్లాస్లో 1 గ్లాస్ జ్యూస్ తీసుకుంటే సరిపోతుంది. బూడిద గుమ్మడికాయ జ్యూస్ అండి. పెద్ద అంటే చాలామంది అనుకుంటారు అబ్బా బూడిద గుమ్మడికాయ జ్యూస్ అనుకుంటారు. ఏం లేదండి, అందులో లెమన్ స్క్వీజ్ చేసుకున్నాం కాబట్టి నార్మల్ ప్లెయిన్ వాటర్లో లెమన్ స్క్వీజ్ చేసుకొని తాగితే ఎలా ఉంటుంది అలానే ఉంటుంది. ఈ జ్యూస్ని మనమే కాదు మన కిడ్స్కి లేదంటే ఫ్యామిలీ మెంబర్స్కి, హస్బెండ్ ఎవరికైనా ఇవ్వచ్చు. ఎందుకంటే అంత ఏమీ ఉండదు, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మెయిన్గా టాక్సిన్స్ని రిమూవ్ చేస్తుంది, వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. సమ్మర్లో ఈ డ్రింక్ని తీసుకున్నామంటే కనుక మన బాడీ హీట్ అనేది రెడ్యూస్ అవుతుంది, బాడీని చల్లగా ఉంచడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మన బాడీని హైడ్రేటెడ్గా ఉంచుతుంది, వెయిట్ మేనేజ్మెంట్కి బాగా హెల్ప్ అవుతుంది, తక్కువ క్యాలరీస్ ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి నా చెట్టు తల్లి కూడా తాగేస్తుంది. ఇప్పుడిప్పుడే మాటలు స్టార్ట్ అవుతున్నాయి. దాయి అంట హాయ్ చెప్పమంటే. డీటాక్సిఫై డ్రింక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ గ్యాప్ ఇచ్చి మనం బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకోవాలి. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ వచ్చి స్ప్రౌట్స్, వెజిటేబుల్ పోహా. దీనికోసం ముందు రోజే స్ప్రౌట్స్ నానబెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. నేను ఇక్కడ స్ప్రౌట్స్ ఇంకా రాలేదు, జస్ట్ పెసరపప్పు నాని ఉందంటే అదే తీసుకున్నాను. అలా తీసుకున్నా పర్లేదు, స్ప్రౌట్స్ అయితే ఇంకా బెటర్ అనమాట. పెసర్లు శుభ్రంగా కడుక్కొని, పెసర్లైనా పర్వాలేదు లేదు కొమ్మి శనగలైనా మీ ఇష్టం, ఏ స్ప్రౌట్స్ అయినా మీరు తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పెసరపప్పు మాత్రమే తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి ముందు రోజు నైట్ నానబెట్టుకొని పెట్టుకున్నాను వాటర్ పోసి. మార్నింగ్ అయితే ఇలా నానిపోయినాయి. ఒక బౌల్లోకి ఒక మంచి సరిపడా చెప్తున్నాను 25 గ్రాముల అటుకులు తీసుకోండి. అటుకులు తీసుకొని ఒకసారి నీళ్లు పోసి కడిగి ఒక 10 నిమిషాలు అలా పక్కన ఉంచేయండి. ఆ వాటర్ మళ్ళీ స్ట్రెయిన్ చేసేసుకోవాలి, ఆ వాటర్ ఉంచకూడదు. 10 నిమిషాలు పక్కన పడేసుకోండి. ఈలోగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్ల పల్లీలు ఆప్షనల్ మాత్రమేనండి, నచ్చితే వేసుకోండి లేదంటే అవసరం లేదు. వేసి మంచిగా మీడియం ఫ్లేమ్లో కాస్త రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు వేస్తే మరికొంచెం వేగేటట్లు వేయించుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసి మొత్తం అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు కూడా వేసి మరో 30 సెకండ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత 50 గ్రాములు మొలకలు వేసుకోండి. ఏ మొలకలైనా పర్వాలేదు, నేను ఇక్కడ పెసరపప్పు తీసుకున్నాను. మీరు మొలకలు చేసుకుని ఉంటే కనుక మొలకలు వేసుకోండి. ఆ తర్వాత అందులోకి మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్ యాడ్ చేసుకోవచ్చు, పొటాటో తప్పించి. నేను ఇక్కడ క్యాప్సికమ్ అండ్ క్యారెట్, గ్రీన్ బటానీ,
స్వీట్ కార్న్ తీసుకున్నాను. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 1 మినిట్ కుక్ అవనివ్వాలి మీడియం ఫ్లేమ్లో. ఒక 75% కుక్ అయిపోతుంది వెజిటేబుల్స్ అన్నీ. ఆ తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసి మరొకసారి బాగా కలపండి. ఇలా కలిపిన దీంట్లోకి మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న పోహా ఉంది కదా, క్లీన్ చేసి పెట్టుకున్న అటుకులు, దాన్ని డైరెక్ట్గా వేసేయండి. వేసేసి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 3 మినిట్స్ అలా మిక్స్ చేస్తూ ఉన్నామంటే మనకి స్ప్రౌట్స్ వెజిటేబుల్ పోహా అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి మీరు కావాలంటే కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకోండి, సరిపోతుంది. ఈ అటుకుల్లో మనకి లైట్ వెయిట్ ఉంటాయి అండ్ మంచి కార్బ్స్ కూడా ఉంటాయి అండ్ అలాగే ఫైబర్ యాడ్ చేసుకున్నాము, అన్ని రకాల వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నాము. ఇంక స్ప్రౌట్స్లో చెప్పాల్సిన అవసరం లేదు, హై ప్రోటీన్ ఉంటుంది. ఈ పోహాని మనం 150 గ్రామ్స్ తీసుకోవాలి. నాకు 150 గ్రామ్స్ అండ్ మా అక్కకి 150 గ్రామ్స్. ఇదండి ఈరోజు బ్రేక్ఫాస్ట్. మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ కదా. ఎన్నో రోజులు అయింది, ఎప్పుడు 1 వీక్ నుంచే జ్యూసెసే కంటిన్యూస్గా. ఈరోజు పోహా వచ్చింది, రేపేమో వస్తుందో చూడాలి. సో బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా. కంప్లీట్ అయిపోయిన 1 అవర్ గ్యాప్ ఇచ్చి 12కి ఇలా ఆకలి అనిపిస్తే కనుక ఈ కాఫీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. మీ చాయిస్ ప్రకారం గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ ఏదైనా తీసుకోండి. బ్లాక్ కాఫీ ఇక్కడ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించిపోతున్నాను. నేనైతే బ్లాక్ కాఫీయే తీసుకున్నాను. దీంతో పాటుగా ఆకలి అనిపిస్తే 4 బాదం అండ్ 4 వాల్నట్స్ తీసుకోండి. నైట్ అంతా సోక్ చేసి పెట్టుకున్న బాదం పీల్ చేసి తీసుకోండి అండ్ వాల్నట్స్ కూడా రాత్రే నానబెట్టేసుకోండి బాదంతో పాటు. ఆకలి అనిపిస్తే మాత్రమే తీసుకోండి, ఆకలి వేయలేదు అంటే వదిలేయండి, అవసరం లేదు. మిడ్ మార్నింగ్ స్నాక్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత లంచ్ మనకి 2 లోపు కంప్లీట్ చేయాలి, 1:30 to 2. ఈరోజు మనకి లంచ్ జొన్న రొట్టె అండ్ పెసరపప్పు బీరకాయ కర్రీ అయితే ఇచ్చారు. జొన్న రొట్టె నేను చేసుకోను, అందుకే అట్టులా చేసేసుకున్నాను. అండ్ పెసరపప్పు బీరకాయ కర్రీ అండ్ సలాడ్. ఫస్ట్ మనం పెసరపప్పు బీరకాయ కర్రీ సింపుల్గా వండేసుకోవచ్చు ఒక 10 మినిట్స్లో. కుక్కర్లో 1 కప్పు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అందులోనే ఒక పెద్ద బీరకాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. దాంతోపాటుగా 4-5 వెల్లుల్లి రెమ్మలు అండ్ అలాగే ఒక మీడియం సైజ్ టొమాటో, ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 2 పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం అండ్ రుచికి సరిపడా ఉప్పు, చిన్న చింతపండు, చాలా చిన్నదండి, కొంచెం బెటర్ టేస్ట్ రాకుండా ఉండడానికి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది చింతపండు యాడ్ చేస్తే, మీ ఇష్టం అది. మొత్తం ములిగేంతలాగా వాటర్ పోసి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. పప్పు మనకి ఇక్కడ కుక్ అయిపోయింది. ఇప్పుడు మ్యాషర్ తీసుకొని మ్యాషర్తో మొత్తం అంతా బాగా మ్యాష్ చేసుకోవాలి. బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత చూసారా లిక్విడ్లా ఉంది కదా, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. థిక్గా ఉండకూడదు మన పప్పు, మళ్ళీ క్యాలరీస్ ఎక్కువైపోతాయి. దాంట్లోకి తాలింపు ఆయిల్ వేసి అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2-3 ఎండుమిరపకాయలు, 2-3 వెల్లుల్లి అండ్ అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మొత్తం అన్నింటినీ బాగా వేయించుకొని అందులో వేసేయడమే. పప్పులో మనకి పప్పు బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది కదా. పప్పు బీరకాయ కర్రీని మనం 100 గ్రామ్స్ తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ మాత్రమే ఉండాలి. చూడండి లిక్విడ్గా ఉంది కదా, ఇలానే ఉండాలి. జొన్న రొట్టె కోసం మనం 30 గ్రామ్స్ జొన్న పిండి అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ ఇద్దరికి చేసుకుంటున్నాను కాబట్టి 60 గ్రాములు తీసుకున్నాను. జొన్న రొట్టె చేయడానికి కొంచెం టైం పడుతుంది, దట్టు నేను పాపతో చేసుకోలేను కాబట్టి. సో అదే పిండిలో కొంచెం వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసి ఇలా దోశ బ్యాటర్ లాగా చేసుకున్నాను. దీన్నే దోశలా వేసేసుకున్నాను. ఇద్దరికి 2 దోశలు వచ్చేటట్లు వేసుకున్నాను. సో మీరు జొన్న రొట్టె పాముకున్న ఓపిక ఉంది అంటే ఆ 30 గ్రామ్స్ పిండితో జొన్న రొట్టె చేసుకొని ఆ జొన్న రొట్టె తీసుకోండి. నాకైతే దోశ కూడా బాగా కాలిందని మొత్తం తేల్చాను, బట్ అది కూడా 2 ముక్కలు అయిపోయింది. కానీ సర్లే ఎలా వెళ్ళినా స్టమక్లోకే కదని చెప్పి ఇంకా కానిచ్చాను. రెండింటిలో ఒకటి కూడా మంచిగా రాలేదండి, మీరు మంచిగా చేసుకోండి. దాంతోపాటు మనం తీసుకున్న పప్పు అండ్ క్యారెట్ సలాడ్ మీ ఇష్ట ప్రకారం ఏదైనా తీసుకోవచ్చు. దాంతోపాటుగా 1 గ్లాస్ బటర్ మిల్క్. ఇదండి మన ఆఫ్టర్నూన్ లంచ్ ఎలా తినాలో ఏంటో తెలుసు కదా. ఫస్ట్ ఫైబర్ తీసుకోవాలి. సలాడ్ తినేస్తే మనకి ఆటోమేటిక్గా సగానికి సగం ఆకలి తీరిపోతుంది. ఆ తర్వాత కొంచెం తిన్నా కూడా మనకి స్టమక్ అనేది ఫుల్ అయిపోయి ఆకలి అనిపించదు. సో ఫస్ట్ మనం క్యారెట్ అయితే తినేసి ఆ తర్వాత రిమైనింగ్ తినండి. లంచ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ స్నాక్ 4 o'clockకి తీసుకోండి. ఈరోజు స్నాక్లోకి మనకి ఒక జ్యూస్ అయితే ఇచ్చారు. దానికోసం 1 కప్పు పాలకూర
పెద్ద బీట్రూట్లో సగం తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కింద కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 20 గ్రాములు దానిమ్మ, ఒక చిన్న ఇంచు అల్లం, ఒక గ్లాసు వాటర్ వేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఈ మిక్సర్ స్పెషల్ ఏంటో చెప్పన, ఏదైతే పల్పు ఉంటుందో మిక్స్ చేశాక దాన్ని అదే ఫిల్టర్ చేసేసి లోపల పల్పు ఉండిపోయి జ్యూస్ అనేది డైరెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనం ఇంకా రెగ్యులర్గా ఫిల్టర్ చేసుకుంటాం కదా, అలా చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. అదే ఫిల్టర్ చేసి ఇస్తుంది. లోపల పల్పుని చేసుకొని జ్యూస్ని మాత్రమే ఇస్తుంది. పాలకూర, దానిమ్మ అండ్ బీట్రూట్ మంచి కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది. 3 కూడా టేస్ట్ అయితే బాగుందండి. పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. సో ఎవరికైతే హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటుందో వాళ్ళు పాలకూరని ఎక్కువగా తీసుకోవడం వల్ల వాళ్ళకి హిమోగ్లోబిన్ ప్రాబ్లమ్స్ అనేది రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బీట్రూట్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల గట్ హెల్త్కి చాలా మంచిది. అండ్ అలాగే దానిమ్మలో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. సో మనం దీన్ని రోజు కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ అనేవి తగ్గిపోతూ వస్తాయన్నమాట. సో ఈవినింగ్ స్నాక్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత డిన్నర్లోకి మనకి ఈరోజు సొరకాయ దోశ ఇచ్చారు. ఇలా ఆనపకాయని తీసుకొని దానిపైన పొట్టంతా తీసేసి మనం గ్రేట్ చేసుకోవాలి. మీకు నచ్చిన చేపలు ఏదైతే గ్రేటర్ ఉంటుందో ఎలా అయినా మీరు గ్రేట్ చేసుకోవచ్చు. గ్రేట్ చేసి పెట్టుకున్న తురుముని మొత్తం స్క్వీజ్ చేసేయాలి. వాటర్ అంతా పిండేయాలి. పిండేసిన తర్వాత అప్పుడు మనం ఆనపకాయ తురుమును అయితే తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న సైజ్ సరిపోతుంది, మరీ పెద్దదే అవసరం లేదండి. చిన్నదైతే తగ్గించుకోవచ్చు, ఎందుకంటే నేను ఇద్దరికి చేసి చూపిస్తున్నాను కాబట్టి. ఇలా వాటర్ పిండేసి తీసుకున్న తర్వాత అందులోకి మనం బియ్యం పిండి యాడ్ చేసుకొని రోటీలాగా చేసుకోవాలన్నమాట. ఈ వాటర్ని పడేయకండి, లాస్ట్లో యూజ్ అవుతుంది. నాకంటే ఎక్కువ పిండి తీసుకోవడం వల్ల వాటర్ అయితే పట్టింది, సో నేను యాడ్ చేసుకున్నాను. ఇలా తీసుకున్న దీంట్లోకి నేను ఇక్కడ ఉల్లిపాయలు అండ్ 1 టేబుల్ స్పూన్ పలుకులు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక పచ్చిమిర్చి మొత్తం కచ్చాబచ్చా దంచుకొని వేసుకున్నాను. అన్నీ డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, లేదు అన్న అలా కచ్చాబచ్చాగా దంచుకొని తీసుకున్నా పర్లేదు. కానీ పచ్చిమిర్చి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. దాంట్లో 50 గ్రామ్స్ బియ్యం పిండి యాడ్ చేసుకొని మొత్తం అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలిపితే ఆనపకాయలో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి మనకి ఇలా తయారవుతుంది. దాన్ని ఇలా కొంచెం పిండి తీసుకొని చపాతీలాగా పెనం మీద స్ప్రెడ్ చేసుకోవాలి. లైట్గా ఆయిల్ వేయండి. ఒక 4 డ్రాప్స్ ఆయిల్ వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ 2 సైడ్స్ కాల్చుకున్నామంటే మనకి చక్కగా సొరకాయ రోటీ అయితే తయారైపోతుంది. దీంట్లోకి మనం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అండ్ అలాగే పల్లీలు, నువ్వులు వేసుకున్నాం కాబట్టి ఎలాంటి చట్నీ కానీ కర్రీ కానీ ఇవ్వలేదు. దీన్ని ఒకటి తీసుకొని దీంతో పాటుగా సలాడ్, కీరా, క్యారెట్ అండ్ దాంతోపాటుగా అప్పటికి ఆకలి అనిపిస్తే ఒక గ్లాస్ బటర్ మిల్క్ తీసుకోండి. ఇదే ఈరోజు మన నైట్ డిన్నర్ అండ్ డే 42 డైట్ కూడా కంప్లీట్ అయిపోయింది. 43. ఈరోజు నేను వెయిట్ చెక్ చేసుకోవడం మర్చిపోయాను. రేపు అయితే డెఫినెట్గా మెన్షన్ చేస్తానండి. ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎక్సర్సైజ్ చేయడం మర్చిపోవద్దు, వాటర్ ఇంటేక్ మర్చిపోవద్దు. 8 అవర్స్ అయినా నిద్రపోవడానికి ట్రై చేయండి. ఇవన్నీ యాడ్ చేసుకుంటే మన డైట్కి ఇంకొంచెం హెల్ప్ అవుతుంది వెయిట్ ఎక్కువగా రెడ్యూస్ అవ్వడానికి.